Oh
గోవింద 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 అదిగో అల్లదిగో శ్రీ హరివాసము అదిగో అల్లదిగో శ్రీ హరివాసము అదివేల సేతుల పడగలమయము అదిగో అల్లదిగో శ్రీ హరివాసము శ్రీ హరివాసము శ్రీ హరివాసము అది వెంకటాచలమగిరోన్నతము అదిగో బ్రహ్మాదుల కపురూపము అది వెంకటాచలమగిరోన్నతము అదిగో బ్రహ్మాదుల కపురూపము అదిగో నిత్య నివాసమఖిల మునులకు వెంకటరమణ సంకటహరణ వెంకటరమణ సంకటహరణ అదిగో నిత్య నివాసమఖిల మునులకు అది చూడుడు అది తృప్తుడు ఆనందమయము అది చూడు రజగోపురానందమయము అది హితబుద్ధ కల్కి నన్నుగావు కేశవ నారాయణ మాధవ మన్నించు గోవింద విష్ణు మధుసూదన వన్నెలా త్రివిక్రమ వామనా శ్రీధర సన్నుతించు ఋషికేశ సారె గోపద్మనాభ మత్స్య కూర్మ వరాహ మనుష్య సింహ వామన ఇచ్చ రామ 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 హితబుద్ధ కల్కి కంటిమిద మూదర సంకర్షణ వాసుదేవ అంటే చాలు ప్రద్యుమ్నుడా నిరుద్ధుడా తుంటి పురుషోత్తమ దోక్షజ నారసింహమ తుంటి పురుషోత్తమ దోక్షజ నారసింహమ జంటబాయకు అచ్యుత జనార్దన మత్స్య కూర్మ వరహ మను ఏమాని వెతువెచ్చరే సీమగుట్టెనని తన చెక్కిన కన్నీరుట ప్రేమరువా పోయమాని వెతువెచ్చరే ఎత్తి ముద్దులాడి బాలుడేగవాడే గట్టు మెచ్చి పొట్ట నిండా పాలు పోయరే వాణ్ణి పచ్చి మెచ్చి పొట్ట నిండా పాలు పోయరే ముచ్చువలే వచ్చి తన ముంగమురుల చేయి అచ్చడి వెలుగులోన తగబెట్టి ముచ్చువలే వచ్చి తన ముంగమురుల చేయి అచ్చడి వెలుగులోన తగబెట్టి నొచ్చెనని చేయి వీటి నోర నెల్ల జొల్లుగార నొచ్చెనని చేయి వీటి నోర నెల్ల జొల్లుగా ముచ్చెలి వాగోవాని నూరడించరే నొచ్చెనని చేయి వీటి నోర నెల్ల జొల్లుగార ముచ్చెలి వాగోవాని నూరడించరే ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయరే వాని పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయరే ఏలికైన ఆది నారాయణుని తన అంతరంగాన నిలిపెను అన్నమయ్యా సంతసాన తెలుగుందే సనక సానందనాభూలందరి వాడుగాలవాడ అన్నమయ్యా సంతసాన తెలుగుందే సనక సానందనాలు లంతటి వాడు కాలవాడ అన్నమయ్యా అప్పని వరప్రసాది అన్నమయ్యా అప్పసముమాగే వరదన్నమయ్యా అప్పని వరప్రసాది అన్నమయ్యా భాను శశి నేత్ర జయ
బ్రహ్మానంద నిలయ ప్రహ్లాద వరద పరమ పురుష నిత్య ప్రహ్లాద వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు అత్యంత అద్భుతంగా వైభవపేతంగా అన్నమాచార్యుల యొక్క జయంతిని జరుపుకోవడం జరుగుతున్నది. మరి ఇలాంటి గొప్ప వాగ్గేయకారులు, సాహితీవేత్తలు, మొదటి వాగ్గేయకారుడు అన్నమయ్య, పద కవితా పితామహుడు, సంకీర్తనాచార్యులు అని చెప్పేసి మరి ఇలాంటి వ్యక్తులను, ఇలాంటి వారిని ప్రపంచానికి మనం పరిచయం చేయకుండా పోతే మనం ద్రోహులని చెప్తారు. మనము గురువుల ద్వారా లభించినటువంటి, ఎందుకంటే వెంకటేశ్వర తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం, కానీ ఆ తత్వాన్ని చాలా హృదయ భాషలో, చాలా సామాన్యులకు అందించినటువంటి భాషలో ఆయన మనకు తెలియజేశారు. సో అట్లాంటి భాష ద్వారా మనకు వెంకటేశ్వర తత్వం అనేటువంటి తెలుస్తుంది. ఎవరో యోగులకో, పుణ్యాత్ములకో, గొప్పకో వాళ్ళకో తెలుస్తూ ఉంటుంది వాళ్ళ యొక్క తత్వం. కానీ సామాన్య ప్రజలకు కూడా తెలియచేయాలా. సామాన్య ప్రజల్లో ఉండేటువంటి కులమత ద్వేషాలన్నింటినీ కూడా భక్తి ద్వారా కూలగొట్టి, భక్తుడు భగవంతుడు రెండు, భక్తుడు భగవంతునికి సమానమే. అది ఏ కులమైనా కానీ, ఏ మతమైనా కానీ, భక్తుడు అనేటువంటి వాడు ఎవరైనా కావచ్చు, ఎవరైనా కూడా కావచ్చు అని చెప్పేసి ఆ విధంగా చెప్పినటువంటి వాడు అన్నమయ్య. తరిగొండ వెంగమామ తీసుకోండి, బోయ భీమన్నను తీసుకోండి, మీరు అదేవిధంగా అన్నమాచార్యులు తీసుకోండి. వీళ్ళందరూ కూడా నిమ్న జాతికి చెందినటువంటి వాళ్ళే కానీ వేరే వాళ్ళు కాదు. అలాంటి వాళ్ళలోనే భగవంతుడు ఉంటాడు అని చెప్పేసి ఆ విధంగా మనకు అన్నమయ్య చరిత్రను చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే అన్నమయ్య పద కవితా శైలికి ఆద్యుడు. తిరుమల వెంకటేశ్వరుడు, అహోబిలంలోని నరసింహస్వామి, ఇతర వైష్ణవ సాంప్రదాయాల దేవతలు కీర్తిస్తూ 32,000 కీర్తనలు రాశాడు. 32,000 కీర్తనలు రాయడం జరిగింది. అన్నమయ్య పాటలు, పదాలు, పద్యము, భక్తి సాహిత్యము, సంగీతము, శృంగారము, భావలాలిత్యము పెరవేసుకొని ఉన్నాయంట. ఒకసారి వెంకటేశ్వర స్వామి అన్నాడంట, ఏమయ్యా నీ శృంగార కీర్తనల ద్వారా లక్ష్మీదేవి మీద నాకు విపరీతమైన ప్రేమ వచ్చేస్తుంది, కొంత తగ్గించు అని చెప్పినాడు. చాలా చాలా నాకు ప్రేమ ఎక్కువైపోతుంది, దాంతో కొద్ది తగ్గించాయా స్వామి మహానుభావ అని చెప్పినాడంట. నాకు విపరీతమైన ప్రేమ ఏర్పడుతుంది దాని మీద అని చెప్పేసి చెప్పాడంట. అంటే ఆయనలో ఎంత మాధుర్యము, ఆ కవితా శైలి భగవంతుణ్ణి ఆకట్టుకున్నాయన్నమాట. ఆయన కీర్తనలు భగవంతుణ్ణి ఆకట్టుకున్నాయి. భగవంతుని నిరంతరంగా కొలిచేటువంటి వాడు, భగవంతుని మనసులో పెట్టుకునేటువంటి వాడు. మనం దేవుని గుడిలో పెట్టుకుంటాం భగవంతుని, మనసులో ఎప్పుడు పెట్టుకోం. పెద్దగా మనసులో పెట్టుకున్న వాళ్ళకి భగవంతుడు వారి ద్వారానే ఆ విధంగా పలికిస్తాడనమాట. ఎవరైతే మనసులో ధ్యానిస్తారో, అందుకే శంకరాచార్యులు సార్ అన్నారంట, స్వామి ఈ మనసు అనేటువంటిది విపరీతమైనటువంటి కోతి, ఇది ఎక్కడ నిలవడం లేదు నీ మీద, ఇది ఎక్కడ నిలిస్తే అక్కడ నీ పాదాలు పెట్టి ముట్టుకుంటాను అన్నాడు. ఇది ఎక్కడ నిలుస్తుందో అక్కడ నీ పాదాలు పెట్టి ముట్టుకుంటాను అని చెప్పేసి చెప్పినాడంట. ఈ మనసు నిలబెట్టడం అనేటువంటిది చాలా గొప్ప సంగతి అనమాట. అట్లాంటి మనసును మనం నిలబెట్టగలిగితే అవి హృదయం నుంచి వచ్చినటువంటి పాటలు. మనకు గొంతు నుంచి వస్తూ ఉంటాయి కొన్ని పాటలు, నోటి నుంచి కొన్ని వస్తూ ఉంటాయి. హృదయం నుంచి వచ్చేటువంటి పాటలు మనకు అన్నమాచార్య కీర్తనలు. అసలుకి ఈ కీర్తనలు వింటేనే పాపాలు పోతాయి. మీరు చాలా ఎక్సలెంట్గా పాడారు. ఈరోజు మాకు 3 కీర్తనలు అసలు అద్భుతంగా గానం చేశారు. కాబట్టి ఇట్లాంటి మాధుర్యమైనటువంటి సంగీతంలో
మనం ఇలాంటి కీర్తనలు మనము వింటేనే పాపాలు పోతాయని చెప్పేసి మనము పిల్లలు కూడా రెడీ చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళు ఉండడము గొప్ప సంగతి. వాళ్ళందరినీ కూడా మనం సపోర్ట్ చేయాలి. అట్లాంటి వాళ్ళు అందరూ కూడా కలిసి ఇలాంటి గురువుల ద్వారా అనేకమైనటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు పిల్లల్లో కూడా అన్నమాచార్యులు అంటే ఎవరు అనేటువంటి తెలుస్తుంది. అసలు అన్నమాచార్యులు అంటే ఎవరు అని కూడా ఎవరికీ తెలియదు. యాక్చువల్గా అన్నమాచార్య పురంధరదాసు యొక్క సమకాలికుడు. ఆయన పురంధరదాసు యొక్క త్యాగయ్య, చేత్రయ్య, రామదాసు వంటి సంకీర్తనాచారులకు అన్నమయ్య మార్గదర్శకుడు. తుమ్మెద పాటలు, గొబ్బిళ్ళ పాటలు, శృంగార గీతాలు, ఆధ్యాత్మిక పదాలు ఆయన శైలిలో ఉన్నాయన్నమాట. ఆయన శైలిలో అన్నీ కూడా రాసి పెట్టడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇక్కడ అన్నమయ్య మనమడు తాళ్లపాక చిన్నాన్న అన్నమయ్య చరితం అనేటువంటిది రాశాడు. తాళ్లపాక చిన్నాన్న అన్నమయ్య యొక్క మనముడు. ఆ గ్రంథంలోనే మనకు అన్నమాచార్య చరిత్ర అనేటువంటి తెలుస్తుంది అన్నమాట. వీళ్ళని నందవరికులు అని చెప్పేసి వంటి వాళ్ళు 10వ శతాబ్దంలో వీరు కాశీ నుంచి ఆంధ్రాకు వలస వచ్చినారన్నమాట. 10వ శతాబ్దంలో కాశీలో ఉండేటువంటి వారు 10వ శతాబ్దంలో కర్నూలు జిల్లాలోని నందవరం అనేటువంటి గ్రామంలో నందుడు అనేటువంటి వాడు పరిపాలించేవాడు. ఆ రాజు కాశీ యాత్రకు వెళ్ళినప్పుడు వీళ్ళందరూ కూడా అతనికి పరిచయం అయినారంట. అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులు వాళ్ళు వారణాసిలో క్షామం రావడం వల్ల ఈ నందుడు వాళ్ళందరినీ పిలుచుకొని వచ్చేసినాడంట. అందువల్లే వాళ్ళని నందవరికులు అని చెప్పేసి పేరు అనేటువంటిది పెట్టడం అనేటువంటిది జరిగింది. వీరు కడప, కర్నూలు జిల్లాల్లో స్థిరపడినారు అన్నమాట. ఇందులో తాళ్లపాక అనేటువంటి గ్రామం ఉంది. ఆ గ్రామమే అన్నమాచార్య వంశస్థులకు ఇంటి పేరైంది అని చెప్పినారు. అన్నమయ్య తాత ఒకటి ఉండేటువంటి వాడు. ఆయన నారాయణయ్య. ఎంత చదువు అబ్బేది కాదు, ఆయనకి చదువే వచ్చేది కాదనమాట. టీచర్లు అందరూ కూడా కోదండం వేసేటువంటి వాళ్ళు, కాళ్ళకు కొట్టేటువంటి వాళ్ళు. ఆ విధంగా ఎంత చదువు వచ్చేటువంటి వారు కాదు. ఒకరోజు ఏం చేసినారంటే ఒక దేవతా గృహము, ఒక దేవతా మందిరం ఉంటే అక్కడ చింతలమ్మ అనేటువంటి గుడికి వెళ్ళినాడు ఈయన. ఎవరు? అన్నమయ్య తాత. ఆయన పేరు నారాయణయ్య. వెళ్ళి పుట్టలో చేయి పెట్టేసినాడు. ఆ శివాలయము, అమ్మవారు కూడా ఉంది. పుట్టలో చేయి పెట్టేసినాడు. చేయి పెట్టేస్తే పాము కరవలేదంట. అక్కడ ఒక దేవత అమ్మవారు ప్రత్యక్షమయ్యి, నీ 3వ తరములో గొప్ప హరిభక్తుడు జన్మిస్తాడు, అప్పటి వరకు నువ్వు చెన్నకేశ్వరుని సేవిస్తూ ఉండు అని చెప్తుందంట. ఆ తాళ్లపాకలోనే చెన్నకేశ్వర ఆలయం కూడా ఉందన్నమాట. ఆ చెన్నకేశ్వరుని సేవిస్తూ ఉండు, వాళ్ళ అనుగ్రహంతోనే 3వ తరంలో మీ ఇంట్లో గొప్ప హరిభక్తుడు పుడతాడు అని చెప్పినాడు. సో అన్నమయ్య తండ్రి నారాయణ సూరి. ఇతను గొప్ప ధర్మవేత్త. లక్కమాంబ అనేటువంటి ఆమె ఉండే వాళ్ళమ్మ, అన్నమయ్య వాళ్ళమ్మ చాలా మధురంగా పాడేటువంటిది అనమాట. చెన్నకేశ్వర స్వామి ఈమెతో ప్రత్యక్షంగా మాట్లాడుతూ ఉండేవాడంట. చెన్నకేశ్వర స్వామి ఈమెతో మాట్లాడుతూ ఉండేవాడంట. వీళ్ళకి సంతానం లేకుండా పోవడం వల్ల వీళ్ళు ఒకసారి తిరుపతికి వెళ్ళారంట. తిరుపతికి వెళ్ళి గరుడ స్తంభం దగ్గర సాగిలపడి మొక్కున్నారంట. అప్పుడు వాళ్ళకి ఏదో మైకం అనేటువంటిది కమ్మి ఒక నందక ఖడ్గం నుంచి తేజస్సు ఆమెలోకి ప్రవేశించిందంట. నందక ఖడ్గంలో నుంచి నందక ఖడ్గం వచ్చినట్టుగా వచ్చి దాని యొక్క తేజస్సు ఆమె కడుపులోకి ప్రవేశించి అదృశ్యమైపోయిందంట. అప్పుడు ఒక దివ్యమైనటువంటి కాంతి ప్రవేశించినప్పుడే వైశాఖ మాసంలో విశాఖ నక్షత్రంలో 4 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా 1408 మే నెలలో తాళ్లపాకలో శ్రీహరి భక్తుడైనటువంటి అన్నమాచార్య జన్మించినారు. ఆ నందక ఖడ్గం యొక్క తేజస్సుతో, వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో అన్నమాచార్య జన్మించినాడు. ఆయనకి వెంకన్న పాలు చెప్తేనే, వెంకన్న అనే పేరు చెప్తే పాలు తాగేవాడండి అన్నమయ్య. చూడండి, మనం ఇప్పుడు జానీ జానీ ఎస్ పాప అని చెప్తే తాగుతాం, లేదా ఏదైనా మొబైల్ ఇస్తే తాగుతాం. ఇప్పుడు అట్లుండేవాళ్ళు పిల్లలు, ఆ కాలంలో అట్లుండేవాళ్ళు. ఇప్పుడు మొబైల్ అలవాటు చేసినారు పిల్లలందరూ. అవి మొబైల్ ఇచ్చేవరకు తాగలేదు. వెంకన్న పేరు చెప్తేనే ఉగ్గు పాలు తాగేవాడంట. లక్కమాంబ భక్తి గీతాలు పాడుతుంటే పరవశుడైపోయాడంట. ఆమె భక్తి గీతాలు బాగా పాడేదనమాట వాళ్ళమ్మ. పాడుతూ ఉంటే పరవశుడైపోయాడంట. కావ్యాల అర్థాన్ని
వివరిస్తుంటే ఊ ఊ అనేవాడంట చిన్నప్పుడే. వాళ్ళ నాన్న కావ్య ఆయన మంచి సాహితీవేత్త. ఊ ఊ అని చెప్పేవాడంట, అర్థం కాకపోయినా ఊ అని చెప్పేవాడు అనమాట. 16వ ఏట నుంచి రోజుకొక సంకీర్తన రాసినాడు. 16వ ఏట నుంచి రోజుకొక సంకీర్తన రాసినాడంట. తర్వాత ఆయన ఏక సందాగ్రాహి. ఆయన వాళ్ళ నాన్న ఆ పిల్లవాడిని బుజ్జి కేశవ అని పిలిచేవాడంటే, ఇప్పుడు బుజ్జి కేశవ అని పిలిచేటువంటి వాడంట. ఉమ్మడి కుటుంబం కావడం వల్ల వాళ్ళ ఇంట్లో ఉమ్మడి కుటుంబం అంతా తాతలు తండ్రులు అంతా ఉన్నారు. ఉమ్మడి కుటుంబం కావడం వల్ల వాళ్ళందరూ కూడా ఒకసారి ఏం చేశారంటే అన్నమయ్యని తిట్టినారంట. ఏమయ్యా ఎప్పుడు పరధ్యానంగా ఉంటావు, ఎప్పుడు ఏదో మాట్లాడుకుంటూ ఉంటావు, నీలో ఆ పని ఏం చేసేది లేదా, ఆ కొడువులు తీసుకొని గట్టి కోసుకొని రాపో అని చెప్పినారు. ఆ కొడువులు తీసుకుని గడ్డి కోసుకొని రాపో అని చెప్పినారు. సరే గడ్డి కోసుకొని వచ్చాక ఒకసారి వెళ్తూ ఉంటే శ్రీహరి ధ్యానంలో ఆ గడ్డిని కోస్తూ ఆ కొడవలి చేతికి పడిపోయిందంట. చేతికి పడిపోయి రక్తం వచ్చేసిందంట. రక్తం వచ్చేసిన తర్వాత ఏమిది బంధాలన్నీ, ఏం బంధాలు ఇవి, ఎందుకు గడ్డి పోయాలా, మా యొక్క పరమేశ్వరుని ధ్యానించుకోకూడదా నేను, ఈ విధంగా ఎందుకయింది అని చెప్పేసి ఆయనలో వైరాగ్యం అనేటువంటిది మొదలైంది. ఆయనలో వైరాగ్యం అనేటువంటిది మొదలైందంట. అప్పుడు ఆ వేదనలోనే వేదము ప్రవహించినట్టుగా తనకు ఎవరూ లేరు, బంధాలు లేవు, గొడవలి పారేసి తుంబర ఉంది, అక్కడ తుంబర ఉండిందంట, దాన్ని పట్టుకున్నాడంట. అప్పుడే చాలామంది భక్తులు అక్కడికి వస్తున్నారంట, తిరుమలకి వస్తున్నారంట. తిరుమలలోనే గట్టిగా వస్తున్నాడు. వేడుకొందామా వెంకటపతి వెంకటేశ్వరుడు, ఆమటి మొక్కులవాడే ఆదిదేవుడే, తోమని పల్యాలవాడే దురిత దూరుడే అని చెప్పేసి అంతా వాళ్ళు అనుకుంటా పోతున్నారంట. అప్పుడు ఏమైపోయినాడంటే, అప్పుడు ఆయన చెప్పులు వేసుకుని పోతూ ఉంటే ఆ అమ్మవారు కనబడి ఈ చెప్పులు వేసుకోకుండా వెళ్ళయ్యా పైన వాళ్ళతో పాటు అని చెప్పి చెప్పిందంట. అప్పుడు చెప్పులు వేసుకోకుండా వాళ్ళతో పాటు గోవింద 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 అనుకుంటూ వెళ్ళిపోయినాడంట పైకి. ఆ విధంగా పైకి వెళ్ళిపోయినాడంట. అప్పుడు తిరుమలలో గని విష్ణువు అనేటువంటి ఒక ముని ఉండేటువంటి వాడు. గని విష్ణువు, గని విష్ణు స్వామి. అప్పుడు అన్నమయ్యలో ఉండేటువంటి సాహిత్యాన్ని, అన్నమయ్యలో ఉండేటువంటి పాటల యొక్క సాహిత్యాన్ని చేరదీసి ఆయన వైష్ణవ తత్వాలన్నీ కూడా తెలియజేసి వెంకటేశ్వరుని కీర్తిస్తూ అన్నమయ్య అక్కడే కాలం గడిపేటువంటి వాడంట. ఆ గురువు సమక్షంలోనే అనేకమైనటువంటి కీర్తనలు రచిస్తూ దాన్ని చాలామంది శిష్యులు పాడుతూ ఉంటే వింటూ ఉండేటువంటి వాడంట. ఒకసారి తల్లిదండ్రులు ఇంటి అక్కడికి వచ్చినారంట. రావయ్యా ఇంటికి రా, పెళ్లి చేయాలా, అదే కదా మామూలుగా, ఎట్లన్నా ఉండి పెళ్లి చేసుకో అని చెప్పేసి. కాబట్టి అందరూ పోయి అంతా పోయినారంట. నువ్వు ఎట్లన్నా కానీ పెళ్లి చేసుకోవాలని పెళ్లి కూడా చేసేసినారంట. ఒకటి కాదు, ఇద్దరిని చేసినారంట. అక్కడెక్కడ పట్టుకొని ఉంటారు ఆయన కానీ ఎక్కడ పడుకుంటా తిమ్మక్క అక్కమ్మ అని చెప్పేసి ఇద్దరిని చేశారంట. అప్పుడు ఆయన వాళ్ళను కూడా పిలుచుకొని తిరుపతికి వచ్చినాడంట. ఒంటిమిట్ట రఘురాముడిని దర్శించుకున్నాడంట. అహోబిల లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని అరివన్ శటకోపాయుల వద్ద సకల వైష్ణవ ఆగమనాలను అధ్యయనం చేశారంట అహోబిలంలో. ఆ విధంగా అప్పుడు విజయనగర రామరాజ్యం వాళ్ళు పరిపాలించేటువంటి వాళ్ళు. అప్పుడు అన్నమయ్య ఉన్నప్పుడు సాల్వ నరసింహ భూపతి అని చెప్పేసి ఒక ప్రతినిధి ఉండేటువంటి వాడు తిరుమలకు. ఆయన దర్శించి ఈయన అన్నమాచార్యని దర్శించినాడంట. ఏమయ్యా అన్నమాచార్యుని కీర్తి చాలా ఇదిగా ఉంది అని చెప్పేసి అన్నమాచార్యుని దర్శించిన తర్వాత ఒకసారి ఆయన పెనుగొండకు బదిలీ అయినాడంట. ఎవరు? సాల్వ నరసింహరాయలు. అప్పుడు ఒక కీర్తన పాడవయ్యా, కనీసం నా గురించి ఒక కీర్తన పాడు అంటే అప్పుడు అన్నమయ్య గారు, నీ గురించి నేను ఒక కీర్తన కూడా పాడను, నేను వెంకటేశ్వరకు సంబంధించిన కీర్తనలు మాత్రమే పాడతాను, ఎవరి గురించి మనుషుల గురించి పాడను అని చెప్తే అప్పుడు ఆయన బంధించి సంఖ్యలు వేస్తాడంట. అన్నమాచార్యకి ఎందుకు పాడబట్టినా, రాజులు చెప్తే పాడవా అని చెప్పేసి ఆ విధంగా ఉండేటువంటి వాడంట. ఆ సమయంలోనే ఒకసారి తర్వాత విడుదలైన తర్వాత కొన్ని రోజులకి ఈయన ఎట్లా రాయడానికి వదిలేసినాడంట. విడుదలైన తర్వాత అనేక మంది తండోపతండాలుగా వచ్చేవాళ్ళం కానీ కీర్తనలు వినడానికి రాయడానికి వచ్చేటువంటి వాళ్ళంట. ఆ సమయంలో పురంధరదాసు తిరుమలకు వచ్చాడంట. మీ కీర్తనలు పరమ మంత్రాలయ్యా, వాటిని వింటే
పాపాలు పటాపంచలైతాయి, నువ్వు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అవతారమే అని చెప్పి పురంధరదాసు చెప్పినాడు. పురంధరదాసు ఆయన 4,50,000 కీర్తనలు రాసినటువంటి ఆయన కన్నడ సాహిత్యంలో భక్తి, సంగీతము, సాహిత్యము, శృంగారము, సరళమైన మాటలు, ఆధ్యాత్మిక సత్యాలు, వెంకటేశ్వర తత్వము, జీవ పరమాత్మ తత్వము, ధర్మము, విష్ణురీతి, ఈ విధంగా అనేక రకాలుగా అన్నమయ్య అక్కడ రచించి 32,000 కీర్తనలు రాయడం అనేటువంటి జరిగింది. ఎందుకంటే హృదయ భాషతో, మౌన భాషతో పలికించినాడు అన్నమాట. భగవంతుడు ఎప్పుడు గొప్ప మనల్ని కరుణిస్తాడు అంటే భగవంతుని భక్తుల గురించి చెప్పినప్పుడు అంట. ఆయన భగవంతుని భక్తుల గురించి మనము ఎప్పుడైనా మాట్లాడి ఎట్లన్నా ఇట్లాంటి సంగీతన చేస్తే భగవంతుని అనుగ్రహం దొరుకుతుందంట. ఎందుకంటే భక్తుడు భగవంతుని బందీ చేస్తూ ఉంటాడు. భక్తుడు భగవంతుని బందీ చేస్తాడు. కాబట్టి భగవంతుని భక్తుల గురించి మనం తెలియజేస్తే ఆ విధంగా ఉండడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి మనల్లో భక్తి పెరిగిందా లేదా అనేది మనమే టెస్ట్ చేసుకోవాలి. ఎవరు టెస్ట్ చేసుకునేటువంటి వాళ్ళు కాదు. ఆ వైరాగ్యం పెరిగిందా, జ్ఞానం పెరిగిందా, అన్నీ కూడా లౌకిక విషయాల్లో ఆసక్తి తగ్గితే ఆధ్యాత్మిక విషయాల్లో ఆసక్తి అనేటువంటిది పెరిగి మనలో భక్తి అనేటువంటిది పెరుగుతుంది. ఇట్లాంటి వాళ్ళు ఉండడం వల్లే భక్తి అంతో ఇంతో నిలబడింది. ఈరోజు తిరుమల అంటే ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా తిరుమల అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్థానం అనేటువంటిది ఉంది. అందుకు కారణము అన్నమాచార్యులు ఉండడం వల్లే ఆ సంకీర్తనలు కొన్నైనా దొరకడం వల్లే 12,000 కీర్తనలు అన్నీ దొరకలేదు మనకు. 32,000 కీర్తనలు ఏదో 12,000 కీర్తనలు మాత్రమే దొరికినాయి. అట్లాంటి కీర్తనల వల్లే ఈరోజు మనకు భగవత్ తత్వం అనేటువంటిది బ్రతికి ఉంది. క్షేత్రయ్య, రామదాసు, వీళ్ళందరూ పురంధరదాసు, వీళ్ళందరూ ఉండడం వల్ల భగవంతుని వాళ్ళు సాక్షాత్కరింపజేసుకున్నారు. భగవంతునితో వాళ్ళు మాట్లాడినారు. భగవంతుని మీద మనసు పెట్టి వాళ్ళు అనేక రకాలైనటువంటి తత్వాలను తెలుసుకున్నారు. కాబట్టే ఈరోజు భగవత్ తత్వము, భారత జాతి, హిందూ సంస్కృతి నిలబడింది. ఎన్ని సంస్కృతులు ప్రపంచంలో అన్నీ వెళ్ళిపోయినా, నాశనం అయిపోయినా భారత హిందూ సంస్కృతి, సనాతన ధర్మము నిలబడింది అంటే దీనికి తిరుగులేదు, దీనికి చావు లేదు. కారణం ఏమంటే ఇలాంటి గురువులు మనకు ఆ తత్వాన్ని తెలియజేసినారు. కాబట్టే ఆ తత్వం నిజం. కాబట్టే ఈరోజు సనాతన ధర్మం బతికి ఉంది. అదే అబద్ధమైంటే ఎప్పుడో సనాతన ధర్మం వెళ్ళిపోయేది. ఇది నిజము, ఇది సత్యము అని చెప్పేసి అనేక మంది గురువులు ఈ విధంగా భగవంతునితో మాట్లాడి హృదయ భాషలో భగవంతుడు చెప్పినటువంటి అనేక విషయాలను చెప్పినారు. కాబట్టి సకల చరాచర జగత్తుకు ఒక పాలకుడు ఉన్నాడు. కలియుగంలో మనకు వెంకటేశ్వర స్వామి ఆయన తత్వాన్ని విశదంగా విపులీకరించినాడు. కాబట్టే ఈరోజు మనకు భగవత్ తత్వం అనేటువంటిది బయట ఉంది అని చెప్పేసి మనమందరూ అనుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఒక నిమిషము, మన రామంజీ గారు ఒక కవిత రాసినాడు. ఒక నిమిషము. హరిపై తన భక్తి ప్రవృత్తులను సంకీర్ణ అమృతంగా చేసిన శ్రీనివాస భక్తి సామ్రాజ్యమున అగ్రగామి శ్రీ తాళ్లపాక అన్నమాచార్య విష్ణు భక్తిలో పరిపూర్ణతను సాధించి నారద, ప్రహ్లాద, అంబరీష, ధ్రువ, పృథు, ఆంజనేయ, వైశంపాయన సుకులంతటి తాళ్లపాక అన్నమయ్య ప్రజాబాహుళ్యంలోకి వేదాలను, సద్గ్రంథాలను కీర్తనలుగా సామాన్యులు కూడా పాడుకుని తరించే సంకీర్తన యజ్ఞకర్త అన్నమయ్య కులమతాలకు అతీతంగా సమభావన, సర్వమానవ ఏకత్వాన్ని బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అని చాటినటువంటి నిజమైన గురువు అన్నమయ్య. 12 మంది ఆళ్వార్లు 33,000 పాసురాలతో శ్రీ రంగనాథుని కీర్తిస్తే తానొక్కడే 32,000 కీర్తనలతో తిరుమల వైభవాన్ని, శ్రీనివాస భక్తి సారాన్ని మనకు విందు భోజనంగా మనకు వడ్డించినాడు. అలాంటి వైష్ణవ కళాతేజము శ్రీ తాళ్లపాక అన్నమయ్య రామానుజ మతాన్ని, వారి వైష్ణవ తత్వాన్ని స్వీకరించి పాడినా, విన్నా, తరింపజేసిన వజ్రం లాంటి కీర్తనలు భక్తి నిధులుగా మాకిచ్చినటువంటి అన్నమయ్యను మనము తరతరాలు గుర్తుంచుకోవాలి.
భాగవతులారా, ఈ హరిభక్తులు అనుసరించండి, ఇతని గురువుగా స్వీకరించండి, అన్నమాచార్య మార్గాన్ని చేరుకోండి. కవి సార్వభౌముని మనసున ప్రతిష్ఠించుకుని ఈ అన్నమయ్య ఎవరో కాదు, సాక్షాత్తు వెంకటేశ్వరుడే అని చెప్పేసి పురంధరదాసు మనకు తెలియజేసినాడు. ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికి పిల్లలకి, మనకు పాటలు పాడినటువంటి విద్యానిధికి, తర్వాత ఇక్కడ వచ్చేటువంటి ఏటిగడ్డ బృందానికి, మన చౌడేశ్వరి బృందానికి మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇలాంటి కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొని దీన్ని విజయవంతంగా చేసి పిల్లలకు మన సనాతన సంస్కృతిని అందించడానికి మనమందరూ కూడా కారణకర్తలు కావాలని చెప్పేసి ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. రమణ గోవింద, లక్ష్మీ రమణ గోవింద, భక్త ప్రహ్లాద వర్ధ గోవింద, హర నమ పార్వతీ పతయే. అన్ని విషయాలు సాధిస్తున్నాను కాబట్టి నాకు చెప్పాల్సింది ఏం లేదు. కాకపోతే మాట్లాడిన మాటకు, పాడిన పాటకు దాని తగ్గట్టు ఫలితం ఉంటుంది. అన్నమయ్య ఆ రోజు పాడినాడు కాబట్టి ఈరోజు ఈ గౌరవం దొరుకుతుందండి. మనం అంతే, వ్యక్తంగా మాట్లాడితే అంత ఫలితం ఉంటుంది, వ్యక్తంగా మాట్లాడిన మాటకి దుష్ఫలితం ఉంటుంది.